దేశవ్యాపితంగా ఏఐటీసీతో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న సంఘాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దేశవ్యాప్త సంఘాలు, ఆయిల్ ఇండస్ట్రీస్లో ఉన్న కార్మికులు, ఇండియన్ ఎయిర్లైన్స్లో ఉన్న పనిచేస్తున్న సంఘాలు, ఈ అసంఘటిత కార్మికులు అందరూ కూడా కలిసి ఒకరోజు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ సమ్మె కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఈ సంస్థల మీద ప్రజల సొత్తు ఇవన్నీ, గతంలో ఇవన్నీ ప్రైవేట్ రంగ వాళ్ళ చేతుల్లో ఉండేది. బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ కానీ, పెట్రోల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇవన్నీ ఉన్నదాన్ని గతంలో దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో, అనగా ముఖ్యంగా బంగ్లాదేశ్ వారు జరిగిన సందర్భంలో ఈ ఆయిల్ కంపెనీలు, బ్యాంకింగ్ ఇండస్ట్రీలు అప్పుడు ప్రభుత్వానికి సహకరించని నేపథ్యంలో ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేశాయి. కాల్టెక్స్, బర్మాషల్ ఇవన్నీ గతంలో చాలామంది గుర్తుండదు. వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేసి అప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలో నడుస్తున్నాయి. ఎల్ఐసి, ఇన్సూరెన్స్ కూడా. ఈ ప్రభుత్వ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులో ఉండి సామాన్య ప్రజలకు కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తూ వచ్చిన మాట అందరికీ తెలుసు. అలాగే రక్షణ రంగంలో కూడా ఈ రోజున కార్గిల్ వార్ సందర్భంగా మనం జరిగిన ఉదంతం మనకు తెలుసు. అప్పుడు కూడా కొన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో, ప్రైవేట్ సంస్థల్లో ఈ రక్షణ పరికరాలు చేసే పరిశ్రమలు ఉంటే కార్గిల్ వార్ సమయంలో అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తే నిరాకరించిన నేపథ్యంలో దేశంలో ఉన్న 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు రేయింబవళ్ళు పనిచేసి కార్గిల్లో పనిచేస్తున్న మన జవాన్లకి వాళ్ళకి కావలసిన సామగ్రిని అందించిన ఘనత ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నాయి. ఇలాంటివన్నింటినీ ఈ రోజున మోడీ ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత, 14 ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో, మన్మోహన్ హయాంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అప్పటి పార్లమెంట్లో వామపక్షాలు కొంచెం గణనీయ సంఖ్యలో ఎంపీలుగా ఉన్న నేపథ్యంలో అవి చేయలేని పరిస్థితుల్లో మోడీ అధికారంలోకి వచ్చి పూర్తిగా మెజారిటీ వచ్చిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాలకి విరుద్ధంగా ఈ రోజున పనిచేస్తున్నాడు. వాగ్దానాలు నేను మళ్ళీ చెప్పదలుచుకోవాలా. 2 కోట్ల ఉద్యోగులు కానీ, లేకపోతే నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు అందరికీ ఇస్తానని చెప్పినవి కానీ, ఉద్యోగ కల్పన చేస్తానని కానీ, ఇవన్నీ నేను చెప్పదలుచుకోవాలా. దురదృష్టం ఏంటంటే ఈ రోజున మోడీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం అన్న ప్రభుత్వం మాటి మాటికి దేశభక్తి గురించి మాట్లాడుతున్నది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాడు దేశద్రోహిగా చిత్రీకరణ చేయబడుతున్నది. మళ్ళీ ఈ దేశభక్తి గురించి మాట్లాడే పెద్ద మనిషి మోడీ గారు ఈ రోజున 2014 నుంచి చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రజల సొమ్ము ఏదైతే ఉందో, ఆస్తి ఉందో, వీటన్నిటినీ మెల్లిమెల్లిగా కొన్ని కుటుంబాలకి, ఈ దేశంలో ఈ రోజున ఒక 10 కుటుంబాలు చేతుల్లో దేశ సంపద 90% ఉన్నది. ఆ 10 కుటుంబాలకి దారదత్తం చేసే పనిలో ఈ రోజున మోడీ పడ్డాడు. చెప్పేదేమో దేశభక్తి, చేసేదేమో కార్పొరేట్ సంస్థలకి ఈ రోజున వీటన్నిటినీ దానదత్తం చేసే పనిలో ఉన్నాడు. కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చినాయి. ఇది యాంటీ నేషనల్ యాక్ట్ అని, దేశద్రోహ చర్యగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే దేశానికి ద్రోహం చేసేది. ఈ దేశ సంపదని ఇంటర్నేషనల్ మార్కెట్లో, నడి మార్కెట్లో అమ్మకానికి పెట్టి అమ్మటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఇది దేశద్రోహ చర్యగా మేము వర్ణిస్తున్నాం. కానీ దానికి వ్యతిరేకంగా 1991 నుంచి ఇప్పటిదాకా 19 సమ్మెలు చేశాం. ఈ సంవత్సరంలో జనవరి 8వ తారీఖు ఒక సమ్మె జరిగింది. 25 కోట్ల మంది కార్మికులు దాంట్లో పాల్గొన్నారు. అయినా సరే దాన్ని లెక్క చేయకుండా మోడీ ఈ రోజున చెప్తున్నది ఏంటంటే, ఈ దేశంలో సంపద సృష్టించే వాళ్ళు, సృష్టికర్తలు కార్పొరేట్ సంస్థలే.
కార్మికులు కాదు అనే ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చి సంపద సృష్టించే వాళ్ళకే మేము అండగా ఉంటామని చెప్పి అండగా నిల్చున్నాడు. అందుకని 25 కోట్ల మట్టి సమ చేసిన దాన్ని పట్టించుకోవాలి. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా ఈ కార్పొరేట్ సంస్థలకి అమ్మ చాలా వేగవంతం చేసిన నేపథ్యంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈ రోజున ఎయిర్పోర్ట్ అమ్మకానికి పెట్టిన నేపథ్యంలో దాన్ని ఎవరైనా 3-4 ఇస్తే పర్వాలా, కానీ ఎయిర్పోర్ట్లని ఒక మనిషికే, అదానికి 6 ఎయిర్పోర్ట్లు 7 ఎయిర్పోర్ట్లు ఒక మనిషికే ఈ రోజున. అట్లానే ఆయిల్ కంపెనీలు, బిఎస్ఎన్ఎల్ పరిస్థితి మనకు తెలుసు. దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో గ్రామీణ ప్రజలకు కూడా సమాచార వ్యవస్థను నుంచి బిఎస్ఎన్ఎల్ అందజేసిన పెద్ద సంస్థ అది. 2010 దాకా 10,000 కోట్ల రూపాయల లాభాల్లో ఉన్న సంస్థది. మోడీ వచ్చిన తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా నిర్వీర్యం చేసి తన మిత్రుడు అంబానీకి దారదత్తం చేసి మొన్న తీసుకొచ్చిన 4Gని కూడా బిఎస్ఎన్ఎల్ మేము దానికి ఇవ్వమని అడిగితే దాన్ని ఇవ్వకుండా దానికి నిరాకరించి ఈ జియో కంపెనీకి 4Gని అప్పచెప్పి మెల్లిమెల్లిగా బిఎస్ఎన్ఎల్ని సర్వనాశనం చేసి ఈ రోజున అది మూతపడే పరిస్థితి వచ్చింది. 80,000 మంది ఉద్యోగులు ఈ రోజున వీఆర్ఆర్ తీసుకొని బయటపడ్డారు. అలానే ఈ రోజున బొగ్గుబావులు, ఈ బొగ్గుబావులను కూడా గతంలో కాంగ్రెస్ హయాంలో 200కు పైగా బొగ్గుబావుల్ని అవినీతి పరంగా దాన్ని చేస్తే సుప్రీంకోర్టు మొట్టి దాన్ని క్యాన్సిల్ చేసింది. కానీ ఈ రోజున మోడీ వచ్చిన తర్వాత దాన్ని బొగ్గుబావులు కూడా వేలం పెట్టాడు. ఎంత సిగ్గుచేటు జరిగిందంటే ఒక ప్రధానమంత్రి, దేశ ఆస్తిని కాపాడవలసిన ఒక ప్రధానమంత్రి ఈ బొగ్గుబావులు దేశ ఆస్తిని స్వయంగా దానే ప్రైవేటు వాళ్ళకి ఏలం పాడే వ్యక్తిగా ఈరోజున ఏజెంట్గా మారాడంటే ఎంత నీచమైన స్థితితో మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రధానమంత్రి స్వయంగా ఏలం పడతాడు, ఈ బొగ్గుబావుల మీద ఏలం వేస్తున్నాడు. 41 బొగ్గుబావులు ఈరోజు ఏలం పెట్టాడు. కానీ కొనటానికి అంబానీ రెడీగా లేడు, అదానీ రెడీగా వాళ్ళ ఫ్రెండు. ఎందుకంటే ఈ కోవిడ్ సమయంలో నువ్వు అమ్మకానికి పడితే ఏలం వేస్తే అసలు మేమే నష్టాలు ఉంటే దీన్ని కూడా కొంటాడే, నీకు ఏమైనా బుద్ధి ఉందా? అందుకని మేము కొనగనేశాడు. ఆ డేట్ పోస్ట్పోన్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పెడతాడో తెలియదు. అలానే బ్యాంకింగ్ వ్యవస్థ మీకు తెలుసు. మోడీ అధికారాన్ని రాకముందు 2 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఏ ఉంటే ఈ రోజున మోడీ వచ్చిన 6 సంవత్సరాల్లో దాదాపు 9 లక్షల కోట్ల పైగా ఈ రోజున ఎన్పిఏ చేరింది. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, గత ప్రభుత్వం అని. నువ్వు వచ్చిన తర్వాత కూడా 7 లక్షల కోట్లు పెరిగింది ఎన్పిఏ. ఎవరికి ఇచ్చినట్టు? నువ్వు దొంగల్ని వదిలేశాడు బయటికి. విజయమాల్యా వాళ్ళ సొంత ఎంపీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దర్జాగా సూట్ కేసు పట్టుకుని బయటకు పోతుంటే సలాం కొట్టి పంపించిన పెద్ద మనిషి ఈయన. ఈ రోజున ఆయన దేశభక్తి గురించి మాట్లాడతాడు. బ్యాంకులను అట్లా నిర్వీర్యం చేసి ఈ రోజున కొత్తగా ఆర్బీఐ ప్రపోజల్ ఏంటంటే అంబానీ బ్యాంక్, అదానీ బ్యాంక్, టాటా బ్యాంక్ ఓపెన్ చేస్తారంట. గతంలో అలా ఉన్న బ్యాంకులని ఈరోజు ప్రభుత్వం చేసిన ఈ గత ప్రభుత్వాలకి ఈరోజు మళ్ళీ రివర్స్ చేస్తున్నాడు దాన్ని. ఈ అదానీ బ్యాంకు, అంబానీ బ్యాంకు వచ్చిన తర్వాత ఈ బ్యాంకులు ఉండవుగా. ఇక అన్ని సదుపాయాలు బిఎస్ఎన్ఎల్ నాశనం చేసినట్టు కన్స్ట్రక్షన్ అన్నీ వాళ్ళకపోతే దీన్ని మెల్లిగా మూసేసే కార్యక్రమం. ఇప్పటికే 4 బ్యాంకులు ఉంటాయంటున్నాడు, పెద్ద పెద్ద బ్యాంకులు అంట. పెద్ద బ్యాంకులు పెట్టి పెద్ద బ్యాంకులు మునిగిపోతే అమెరికాలో 2008లో ఏం జరిగిందో ప్రపంచమంతా చూసింది. దానివల్ల ఏర్పడ్డ ఒక ఆర్థిక దెబ్బ ఇప్పటికీ ప్రపంచ దేశాలు కోలుకోవాలా. పెద్ద బ్యాంకు మునిగిపోతే ఏమవుతుందో. ఈ 4 పెద్ద బ్యాంకులు చేసి దీనికి తోడు అంబానీ అదానికి పెడితే ఇక అప్పులన్నీ వాడికే పోతాయి, మొత్తం వాడికే పోతాయి, ఇవన్నీ మునిగిపోతాయి. అందుకని బ్యాంకింగ్గా నిర్వీర్యం చేయడానికి కొత్తది ఎత్తుగడ వాళ్ళకి తీయటం. ఇన్సూరెన్స్ రంగం అట్లానే ఎల్ఐసి ఈ రోజున 40 కోట్ల మంది ప్రజలకి ఈ రోజున ఇన్సూరెన్స్ ఉన్నారు. ప్రపంచంలోనే సెటిల్మెంట్ చేయడంలో 99% సెటిల్మెంట్ చేస్తున్న సంస్థది ఎల్ఐసి. ఏ దేశంలో ఇట్లా చేయట్లేదు సెటిల్మెంట్. అట్లానే ప్రభుత్వంకి అనేక ప్రాజెక్టులకి అప్పులు ఇచ్చి ఆదుకుంటుంది. డివిడెండ్ రూపంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది. అలాగనే మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు వాటన్నిటినీ ఈ రోజున అంబానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి దారదత్తం చేయడానికి మెల్లిమెల్లిగా దీన్ని ఒక్కొక్క దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో లేకపోతే దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పం పేరుతో దీన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమంలో పడ్డాడు. రక్షణ రంగం ఉద్యోగులు సమ్మె చేస్తానంటే ఈ రోజున నిరవధిక సమ్మెకి పిలిపిస్తే 41 ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలని కొంచెం తగ్గి ఈ రోజున దాన్ని మేము నెగోసియేషన్ జరుగుతుంది కాబట్టి నెగోసియేషన్ అయ్యేదాకా మేము దీన్ని కార్పొరేట్ చేయమని ఒక అండర్టేకింగ్ ఇచ్చి ఈ రోజున సమ్మె పోస్ట్పోన్ చేసుకున్నారు వాళ్ళు.
అలాగనే అన్ని రంగాల్లో ఈ రోజున అతల సుతల పాతాళం అంటారే, ఆకాశంలో క్షిపణి ఇస్రో, దాన్ని కూడా ప్రైవేట్కి. ఈ భూమిలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ కానీ రైల్వేలు కానీ, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మ అని చెప్పుకున్న ఈ పెద్ద మనిషి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్మినవాడు ఈరోజు రైల్వే స్టేషన్లే అమ్మే స్థితికి వచ్చాడంటే ఎంత సిగ్గుచేటండి. నువ్వు ఛాయ్ అమ్మినవాడు నువ్వు చెప్పుకుంటున్నావు, ఈరోజేమో రైల్వే స్టేషన్ మొత్తం అమ్మేస్తున్నా అంటున్నావు. ప్రైవేటు వాడికి ఇచ్చిన తర్వాత ఈ రోజున రైల్వేలో కానీ ప్రభుత్వం కానీ ఏది ప్రైవేటు పరం పోయినా సరే ముఖ్యంగా ఈ దేశ ప్రజలకి చెప్పదలుచుకుంటే, ముఖ్యంగా ఈ మైనారిటీలకి, ఆదివాసీలకి, ఎస్సీలకి, బీసీలకి చెప్పదలుచుకుంటే, సీనియర్ సిటిజన్స్కి, స్టూడెంట్స్కి రైల్వేలో ఇప్పుడున్న కన్సెషను ప్రైవేటు వాడికి పోతే ఉండదు. వాడు అది చెప్పేశాడు, అంబానీ కానీ అదాని కానీ మాకు కనెక్కిస్తే సీనియర్ సిటిజన్ ఉండదు, మీ పాత్రికేయులకు ఉండదు, స్టూడెంట్స్కి ఉండదు, ఎవరికి కన్సెషన్ ఉండదు, అందరిది ఒకే పెడతా ఉంటున్నాడు. ఎస్సీలు, ఎస్టీలకి, వికలాంగులకి, వీళ్ళందరికీ ఉన్నాయి. దాంట్లో ప్రభుత్వ రంగ సంస్థలో నియామకాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉండవు. రేపు ఓపెన్గా చెప్పేశారు మేము ఇయ్యం. మరి ఎక్కడ పోవాలి వీళ్ళు? ఆర్థికంగా వెనకబడ్డ తరగతి కులాలు కానీ జనం కానీ ఎక్కడ పోవాలా? మోడీ ఐ డోంట్ కేర్ అంటున్నాడు. నాకు అదాని అంబానీ కావాలా? ఈ దేశ ప్రజలు ఏమైనా లాక్డౌన్లో ఎంత నీచంగా నిర్దిష్టంగా వలస కార్మికులు పడ్డ బాట మనం చూసాం. వాళ్ళకి ఒక పైసా ఇవ్వలేదు కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి మళ్ళీ వీళ్ళకే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఈ కార్మిక వర్గం ఇట్లా స్ట్రైకులు చేసి దాన్ని గొడవ పడుతుందో ఒక భయంతో కార్మిక చట్టాలు మార్చే పద్ధతిలో వచ్చాడు ఈ రోజున. 29 కార్మిక చట్టాలని 4 కోడులుగా విభజించి దాన్ని పార్లమెంట్లో మొదటిదేమో వేజ్ కోడ్ పార్లమెంటు ముందే పాస్ చేసుకున్నది. మిగతా 3 కోడ్లు ఈ రోజున పార్లమెంటు గందరగోళమై అపోజిషన్ పార్టీ ఎంపీలు లేని సమయంలో దొంగచాటుగా ఈ 3 కోడ్లు ఈరోజు పాస్ చేసుకున్నది. కార్మికులకి, ఉద్యోగులకి వ్యతిరేకమైన చట్టం అది. ఈ రోజున మేము కార్మికులకి వీళ్ళకి చాలా లాభం చేస్తున్న కోడ్ ఒకటే ఉద్యోగం నేను చెప్పదలుచుకున్నా, అన్నిటికీ టైం లేదు. కానీ ఈ కార్మిక చట్టం మార్పులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎవడైనా ఉద్యోగంలో చేరితే వాడికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు పనిని బట్టి ఉద్యోగులు ఉంటాడు. దాని తర్వాత పెన్షన్ వస్తే, గ్రాడ్యుయేట్ వస్తే అన్నీ తీసుకుంటారు. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కార్మిక చట్టంలో మార్పు ఏంటంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. అది ఎక్కడ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ సంస్థ కానీ ఎక్కడ కానీ పర్మనెంట్ ఉండవు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, నిర్ధారిత పని గంటల ఉపాధి. ఆ ఫిక్స్డ్ ఉద్యోగాలు ఉంటాయి, ఫిక్స్డ్ టర్మ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉంటాయి. దాంట్లో ఏం చెప్తున్నాడు ఇప్పుడు మోడీ? చాలా గొప్పగా వాళ్ళు చేస్తున్నాడు. దీని మూలంగా ఇంతకుముందు అసంఘటిత కార్మికుల్లో, భవన నిర్మాణ కార్మికుల్లో, హమాలీలో, కాంట్రాక్ట్ కార్మికులకి ఎక్కడుంది ఆ పత్రం? వాళ్ళకి అపాయింట్మెంట్ అంటే వాడిని ఇస్తున్నాడా? దీంట్లో మేము ఇస్తున్నాం. ఎవడైనా సరే కార్మికుడు ఎక్కడ పని చేసినా సరే వాడికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఉంటున్నాడు. కానీ దాంట్లో మర్మం ఏంటంటే, ఎవరికైనా సరే ఇంక్లూడింగ్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ అసంఘటిత కార్మికుల్లో కానీ ఎవడైనా ఉద్యోగంలోకి తీసుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు ఆ అపాయింట్మెంట్ లెటర్లో నిన్ను 5 సంవత్సరాల పాటు ఉద్యోగంలో పెట్టుకుంటాం, 5 సంవత్సరాల తర్వాత నిన్ను ఆటోమేటిక్గా తీసేస్తాం అని కూడా అపాయింట్మెంట్ ఉంటుంది. ఇది వ్యగ్యంగా చెప్పాలంటే పెళ్లికి ముహూర్తం పెట్టిన పంతులు అదే రోజున విడాకులకు కూడా ముహూర్తం పెట్టేస్తాడు. అదే రోజు ముహూర్తం, 5 సంవత్సరాలు నువ్వు కాపురం, దాని తర్వాత ఆటోమేటిక్ డైవర్స్ అనే పద్ధతిలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి 5 సంవత్సరాలు పెట్టుకొని ఆటోమేటిక్గా పోవాలా. కోర్టులో నువ్వు ప్రశ్నించుకోడు, కోర్టులో ఉండవు, కోర్టుకు పోలేవు నువ్వు. ట్రిబ్యునల్ సెలవు పెట్టాడు. మీకు సంబంధించి ఒకటి చెప్పాలి, జర్నలిస్టు కూడా. ఇంతకుముందు జర్నలిస్ట్ సంబంధించి వేజ్ కోడ్ ఉండేది, ఒక వేజ్ బోర్డు పెట్టేవాడు, వేజ్ నిర్ధారణ జరిగేది. ఇప్పుడు అది తీసేసాడు, దీంట్లో చేసేసాడు. ఈ చట్టాల్లో ఒకదానిగా మిమ్మల్ని చేసాడు దాన్ని. ఇప్పుడు మీకేమైనా జీతం పెరగాలన్నా చేయాలన్నా సరే ఒక టెక్నికల్ కమిటీ చేస్తా అంట. ఎవడు ఉంటాడు టెక్నికల్ కమిటీలో? మేము మిమ్మల్ని అపాయింట్ చేస్తాడా? అందుకని ఈ జర్నలిస్ట్ని కూడా బజారు పాలు చేసే ఒక చట్టం దీంట్లో ఉంది. అందుకని కామ్రేడ్స్ ఈ రోజున దేశంలో ప్రజల ఆస్తిని కొన్ని కుటుంబాలకి అమ్మే కార్యక్రమంలో మోజీపట్టిన నేపథ్యంలో భద్రతకి భంగం కలిగించే డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా ఈ రోజున ఎంత ఆశ్చర్యం ఏంటంటే, అమెరికాలో కూడా మోడీ ఆయన ట్రంప్ అని కాకులు చేసుకున్న అమెరికాలో కూడా ఈ రోజున డిఫెన్స్ ఇండస్ట్రీ ప్రైవేట్లో లేదు. ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు వేరే విషయం, కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది డిఫెన్స్, అక్కడ కూడా ప్రైవేట్ పరం చేయాలా. మిగతా పెట్టుబడి దేశాలు ప్రైవేట్ పరం చేయాలా, కానీ ఇక్కడ దీన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి
దేశ భద్రతకు ముప్పువాటి విధంగా ఉద్యోగాలు లేని ఒక చట్టాలు తీసుకొచ్చి ఎవడన్నా నిరసన తెలిపితే వాడిని దేశద్రోహిగా ముద్రేసి కార్మికులు నిరసనలు తెలపకుండా సమ్మె చేయకుండా ఈ రోజున చట్టాల్లో మార్పులు తెచ్చి ఏమన్నా సంఘానికి గుర్తింపు కావాలంటే 51% మంది ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు గుర్తిస్తేనే వాడికి గుర్తింపు సంఘం ఉంటుందని చెప్పి ఈ రోజున ఇంత నీచమైన పద్ధతిలో కార్మికుల దాడి ఉద్యోగుల హక్కుల మీద దాడి స్వాతంత్రం రాకముందు సాధించుకున్న హక్కులు చట్టాలు ఈ దేశ కార్మిక వర్గం దురదృష్టం ఏంటంటే ఇవన్నీ మోడీకి ఎందుకు లేదంటే అప్పుడు పుట్టల స్వాతంత్రం తర్వాత పుట్టిన మనిషికి స్వాతంత్ర సమరంలో కార్మికుల పాత్ర ఏంటి ఎంత త్యాగం చేశారు పని గంటలు ఈరోజు ఎట్లా సాధించుకున్నారని 12 గంటల పని పెడతా అంటే ఇప్పుడు కొత్త చట్టంలో 8 గంటల పని కోసం దాదాపు 200 సంవత్సరాలుగా కార్మికవర్గం పోరాడి తెచ్చుకున్న హక్కు అది ఐఎల్ఓ గుర్తించిన హక్కు వీటన్నింటినీ పక్కబెట్టి దూత చట్టంలో 12 గంటల పని విధానం తీసుకొచ్చి ఈ రోజున పని భద్రత లేకుండా ఒక ఈపీఎఫ్ పిఎఫ్ లేకుండా గ్రాడ్యుటీ లేకుండా ఎన్నేళ్ళు పెట్టుకుంటే అన్నేళ్ళు పెట్టుకొని ఈ రోజున పంపించే ఒక కార్యక్రమం ఈ నూతన చట్టాల్లో ఉంది. కాబట్టి దేశంలో ఉండే అన్ని వర్గాల కార్మికులు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు గతంలాగానే ఇప్పుడు కూడా చాలా తీవ్రమైన పరిస్థితిలో మోడీ లాక్డౌన్ పేరు చెప్పి జనమంతా ఇబ్బందులు ఉంటుంటే పార్లమెంట్లో బిల్లులు పాస్ చేసుకొని ఈ అదానీ అంబానీకి దేశాన్ని కట్టుబట్టే ఒక కార్యక్రమంలో ఉన్నాడు. కాబట్టి ఈ ఒక స్ట్రైకు నిరసన తెలపాలని ఇక చివరిగా ఈసారి కార్మికులే కాదు రైతులు కూడా మాతో కలిసి వస్తున్నారు. అదే పార్లమెంట్లో అపోజిషన్ లేని సమయంలో రైతు చట్టాలు తీసుకొచ్చాడు. రైతు చట్టంలో అని చెప్పింది ఏంటి, ఏ రైతు అయినా సరే ఇంతకుముందు ఎక్కడ అమ్మాలంటే చాలా కండిషన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు రైతు తన పండించిన ధాన్యాన్ని కన్యాకుమారిలో పండించిన రైతు కాశ్మీర్ దాకా పోయి అమ్ముకోవచ్చు, దానికి మేము చట్టాన్ని తెస్తా అంటున్నాడు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు కన్యాకుమారిలో పెట్టినవాడు పక్కనున్న మండీకి పోయి అమ్ముకులేని పరిస్థితిలో ఈ దళారులు మీద పడి వాడిని అసలు చంపే పరిస్థితిలో ఆడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పోయి అమ్ముకుంటాడా? నేను రైల్వే ప్లాట్ఫామ్లో ఛాయ్ అమ్ముకునే పరిస్థితి అది. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ అమ్ముకోవటం, ఆ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ అమ్ముకోవటం ఆ పరిస్థితి ఉంటుంది ఈ రోజున రైతులకి. ఆ ఒక వసతి కల్పించామంటున్నాడు. ఎవడు పోయి అమ్ముకుంటాడు ఈ రోజున? కార్పొరేట్ సంస్థలని ఈ రోజున దీంట్లో పెట్టి వాళ్ళు కూడా ఈ రోజున వ్యవసాయం చేయడానికి అనుమతి ఇచ్చి రైతుల్ని ఈ రోజున బజారున పడేసే ఒక కార్యక్రమం రైతు చట్టం. అందుకనే ఈ రోజున పంజాబ్ హర్యానాలో మొన్నటిదాకా రైళ్లు బంధించారు, ఇప్పుడు దాన్ని ఎత్తేసారు. దేశవ్యాప్తంగా రైతులు ఈరోజు నిరసనలు జరుపుతున్నారు. నవంబర్ 26వ తారీఖున దేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా కలిసి చలో పార్లమెంటు పెట్టినాయి. కార్మికుల యొక్క సమ్మెకు మద్దతుగా వాళ్ళు కూడా వాళ్ళ రైతు చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో వ్యవసాయ చట్టాలు దాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు మార్చి పెట్టారు. పెద్ద ఎత్తులో లక్షలాది మంది పార్లమెంట్ని ముట్టడి చేయబోతున్నారు. 26 రాజు పెద్ద ఎత్తున వాళ్ళు చేయబోతున్నారు. రైతులు ముట్టడి చేస్తే తెలిసిందే మనకి. గతంలో పార్లమెంట్ చేసి 10 రోజులు 15 రోజులు నానా వ్యవస్థను సృష్టించారు. కాబట్టి ఈసారి అది జరుగుద్ది. హర్యానా పంజాబ్లో మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి పోరాటాలు. అందుకని రైతాంగం వ్యవసాయ కార్మికులు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అసంఘటిత కార్మికులు ఈ రోజున ఏమైనా చెప్తే మేము ఆ బజార్న అమ్ముకునే వాడికి మేము వాడికి 10,000 రూపాయలు అప్పిస్తూ ఉంటున్నాడు. కూరగాయలు అమ్ముకునేవాడికి లేకపోతే దుకాణాలు పెట్టేవాడికి. లాక్డౌన్లో వాడి తిండికి లేకుండా 7 నెలల పాటు జీవనోపాధి పోయి ఉపాధి పోయి వస్తుంటే వాడికి నువ్వు 10,000 రూపాయలు అప్పిస్తే అప్పు తీసుకుని అప్పు కట్టాలి వాడు. అందుకని ఈ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో లేని 10 కార్మికుడికి 7,500 రూపాయలు వాడి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎవడైనా సరే 7,000 రూపాయలు చేస్తే వాడు బతుకుతాడు. శక్తి లేకుండా కొనుగోలు ఎట్లా అవుతుంది? కొనుగోలు లేకపోతే వ్యాపారం ఎట్లా జరుగుద్ది? అందుకని ప్రజలకి ఈ రోజున కొనుగోలు శక్తి కల్పించాలా, ఉపాధి కల్పించాలా, ఈ రోజున వాడికి పని భద్రత కల్పించాలా. మహిళా కార్మికులకి ఈ రోజున చట్టంలో రాత్రిపూట పనిచేసే హక్కు కల్పించాడు. వాళ్ళకి హక్కు కల్పించామంటే రాత్రిపూట, పగటిపూటే బయటపడలేదు దేశంలో. యూపీ బీహార్ చూస్తున్నాం మనం ఏమేం జరుగుతుందో. పగటిపూట మహిళలు ధైర్యంగా పోలేని ఈ దేశంలో రాత్రిపూట మేము పని కల్పించాం వాళ్ళకి. ఎవడు చేస్తాడు? భద్రత యజమాని కల్పించాలంట. ఆ యజమాని వాళ్ళు వేధిస్తున్నాడు. ఇంకా వాడేం భద్రత కల్పిస్తాడు? ఆ చట్టంలో మార్పు. మహిళా కార్మికులకి రాత్రిపూట ఇక మాల్ గీళ్ళన్నీ 24 hours 24/7 నడుస్తుంటాయి. ఎంత దోపిడీ అండి ఇది. అందుకని పని గంటలో మార్పులు, హక్కుల్లో మార్పులు, భద్రతలో మార్పు. ఈ రోజున జీవనోపాధి లేదు, ఒక కనీస వేతనం లేదు. ఇలాంటి దుర్మార్గం చట్టాలు తీసుకొచ్చాడు. అందుకనే దానికి వ్యతిరేకంగా కూడా
ఈరోజు పోరాటం జరుగుతున్నది. 26వ తారీఖు దేశం స్తంభించే విధంగా ఈ పోరాటం జరుగుద్ది. అన్ని సంస్థలు మూతపడ్డాయి, రైతాంగం ప్రయాణ పడబోతున్నారు. అసంఘటిత ఆటోస్ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే హర్షించదగం ఏంటంటే ఈరోజు పాలక పార్టీ టీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతున్నది ఈ సమ్మెకి. గతంలో వాళ్ళు చేయాల, కానీ ఇప్పుడు బాహాటంగా టీఆర్ఎస్ మేము కూడా ఈ సమ్మెలో వాళ్ళ యూనియన్లో పాల్గొంటాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు తెలిపింది. అందుకని తెలంగాణ రాష్ట్రంలో పూర్తి బంద్ జరుగుద్ది. ఆటోలు డ్రైవర్లు మొన్నే సమావేశం పెట్టి మేము బంద్ చేస్తామన్నారు. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పూర్తి బంద్ జరగబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా 26వ తారీఖున మళ్ళీ ఒకసారి మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే, దేశద్రోహ చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా బ్రిటిష్ వారిని ఓడించిన ఈ కార్మిక వర్గం నేను ఓడించడానికి వెనకాడదు, నువ్వేం పెద్ద లెక్క కాదు, 5 సంవత్సరాలకు ఒక టెంపరరీ ప్రైమ్ మినిస్టర్ నువ్వు, 5 సంవత్సరాలు ఎలక్షన్కి వస్తే బీహార్లో కన్నులొట్టుపోయి బయటపడ్డావు, రేపుగా ఈ సమ్మె చేయబోతున్నాం. ఇది ప్రజలు అర్థం ప్రజలు సహకరించాలి, దీనికి లేకపోతే జరగదు, అది మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు, కూరగాయలు ధర ఏంటండి 100 రూపాయలు టమాటా ఆలు, ఎట్లా కొంటారు వాళ్ళు? వాళ్ళకి జీతం లేదు, పాలు లేదు, ఉల్లిపాయలు 100 రూపాయలు. అందుకని ప్రజలు కూడా ఈ రోజున అర్థం చేసుకొని ఇలాంటి విధానాలు సహకరించాలని వాళ్ళు కూడా మేము కోరుతూ ఈ సమ్మె జరగబోతున్నది. దానికి పాత్రికేయ మిత్రులు కూడా మీ వంతు, ఎందుకంటే మీరు కూడా మాకు తెలుసు, మీరు ఏం చెప్పినా అక్కడ పోయేటప్పటికి అది పోద్ది. ఏమండి, బీజేపీ తప్ప అన్ని బీజేపీ కూడా ఒక కార్మిక సంఘం ఉంది, భారతీయ మజ్దూర్ సంఘాన్ని, భారత్ బిఎంఎస్. ఆ బిఎంఎస్ కూడా దీన్ని నుంచి మాతో సమ్మె చేయకపోయినా దీనికి మద్దతు పలికారు. అంటే ప్రభుత్వ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి అనుబంధమైన సంస్థ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాకు మద్దతు తెలిపారు. మొన్న డిఫెన్స్ ఇండస్ట్రీలో జరగవలసిన నిరవధిక సమ్మెలో వాళ్ళు కూడా భాగస్వామ్యం, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. వాళ్ళు డిఫెన్స్ ఇండస్ట్రీలో జరిగిన దానికి, మొన్న సింగరేణిలో జరిగిన సమ్మెలో వాళ్ళు కూడా భాగస్వాములు, రేపు సమ్మెలో వాళ్ళు కూడా భాగస్వాములు, టీఆర్ఎస్ భాగస్వాములు, మిగతా పార్టీ రీజనల్ పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. ఓపెన్గా చెప్పకపోయినా వాళ్ళు మద్దతు తెలిపినట్టు అపోజ్ చేయాలి. ఇప్పటిదాకా మిగతా రీజనల్ పార్టీస్, ఎన్డీఏకి అనుబంధమైన కొన్ని పార్టీలు ఉన్నాయి కదా చిన్న చెత్తగా కొన్ని రాష్ట్రాల్లో అవి. కానీ విధంగా ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని పెద్ద కార్మిక సంఘాలు, ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎన్టీయూసీ ఇలాంటి సంఘాలన్నీ